నిన్న రాత్రి ఒక బిగ్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. జగిత్యాల సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రావు ఎవరైతే ఉన్నారో కవితకు సంబంధించినటువంటి సన్నిహితుడు అనుకోవచ్చు, లేకపోతే కవితకు సంబంధించినటువంటి బినామీ అనుకోవచ్చు, లేదంటే కేసీఆర్కు సంబంధించినటువంటి వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దొర అనుకోవచ్చు. అతను నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని చేరడం జరిగింది. ఇది వాస్తవంగా కేసీఆర్ కుటుంబానికి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావచ్చు, లేదంటే కవితకు చాలా అత్యంత సన్నిహితుడు చెప్పవచ్చు వాస్తవంగా. ఎందుకంటే కవితనే ఈ సంజయ్ని గెలిపించడంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. జగిత్యాల్లో సీనియర్లు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, ఉద్యమ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఈ డాక్టర్ అనేటువంటి ఈ వైద్యుడిని, సంజయ్ కుమార్ వైద్యుని తీసుకొచ్చేసి మొత్తానికైతే ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇప్పించి ఆయనను గెలిపించుకోవడం జరిగింది. సో ఇప్పుడు చాలా పెద్ద సెన్సేషన్ న్యూస్ వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఇది చాలా అతిపెద్ద దెబ్బగా మనం చెప్పవచ్చు. గత 2-3 రోజులు జరుగుతున్నట్టు పరిణామాలు చూసినట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి. సిటీలో ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని అంటిముట్టినట్టున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా జాయిన్ కాలేదు. కానీ అసలు ఎవరైతే జాయిన్ కారు అని అనుకున్నామో వాళ్ళందరూ కూడా, ఎవరైతే సంజయ్ కుమార్ కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా పెద్ద దెబ్బగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక చాలామంది హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 నుంచి 12 మంది ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ సంజయ్ కుమార్ లాంటి వాళ్ళు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి వీళ్ళు జాయిన్ కావడమే ఈరోజు చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. నిన్న చూడండి, జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పాటలకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా పెద్ద ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేదంటే ఇటు వేం నరేంద్ర రెడ్డి కావచ్చు, ఈ ఇద్దరు కూడా చాలా పెద్ద ఆపరేషన్ చేస్తూ మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా రోజుకొకరు చేస్తున్నట్టే కనబడతా ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ ఎల్పీని ఖచ్చితంగా విలీనం చేసుకునే దిశగా ఈరోజు కనబడుతున్నట్టు తెలుస్తోంది. ఒకసారి మీకు అసలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరెవరు పేర్లు, వాళ్ళు ఎవరెవరు గెలిచే, అంటే కాంగ్రెస్లోకి వచ్చేటువంటి అవకాశాలని ఒక్కసారి మనం వాళ్ళని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఆ లిస్ట్ కంటే ముందు హైదరాబాద్లో తీసుకున్నట్లయితే, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు చేరడానికి రంగం సిద్ధమైపోయింది. వాళ్ళలో మరి ఎవరికి మంత్రి పదవులు ఇస్తారనే దాంట్లో ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. అయితే దానం నాగేందర్, దానం నాగేందర్ ఆల్రెడీ చేరడం జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, వివేకానంద కావచ్చు, అరికపూడి గాంధీ కావచ్చు, లేదా మాగంటి గోపినాథ్ కావచ్చు, గుడి మహిపాల్ రెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కాలేరు వెంకటేష్ అంబర్పేట కావచ్చు, లేదంటే ముషిరాబాద్ ముఠా గోపాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కట్టగట్టుకొని జాయిన్ కాబోతున్నారు. ఎల్బీ నగర్ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీతోటి టచ్లో ఉన్నారు. అందరూ ఒకటేసారి మూకుమ్మడిగా చేరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఇందులో ఇంకా మిగతా సంబంధించినటువంటి నాయకులు గెలుస్తారా, మిగతా సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ తోటి వెన్నంటి ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ వీళ్ళు చేరుతారు. నాకు తెలిసి పాడి కౌశిక్ రెడ్డి కూడా త్వరలో చేరిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన మూమెంట్ చూస్తూ ఉంటే ఏదో కేసీఆర్ను ఏదో చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ఖచ్చితంగా ఆయనే కూడా కాంగ్రెస్లో చేరడానికి మేబీ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన చూస్తున్న ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళంతా, పదునైనటువంటి మాటలతో విమర్శిస్తున్న వాళ్ళంతా కూడా ఈరోజు తిరిగి కాంగ్రెస్ గుట్టికే చేరుతా ఉన్న విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. సో పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు అధికారం లేకపోతే ఉండలేరు కాబట్టి వాళ్ళు కూడా చేరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. అసలు నాకు ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇదే మెయిన్గా ఎవరైతే ఈ సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో కవితకు
కవితనే ఈయన అసలు ఈయన లీడర్ కూడా కాదు వాస్తవం చెప్పాలంటే, కవితనే ఈయన లీడర్గా తయారు చేసి ఈరోజు ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించి మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించి ఈరోజు కవిత చాలా పెద్ద ఎత్తున ఈయనకు సహాయం చేస్తే ఈరోజు వాళ్ళని కూడా మోసం చేసి పోతా ఉన్నారంటే వాళ్ళ నియంత పోకడలు కావచ్చు, అరాచక పోకడలు కావచ్చు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. సో అంటే కేసీఆర్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్ళే ఇంతమంది పోతా ఉన్నారు, ఉద్యమకారులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఇంతమంది పోతా ఉన్నారంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి రంగం సిద్ధమైనట్టే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూడండి, బీఆర్ఎస్కు మరో షాక్. కాంగ్రెస్లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. కేసీఆర్ తనయ కవితకు అత్యంత సన్నిహితుడు. పోచారం తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి మరో నేత. అదే బాటలో మరికొందరు హైదరాబాద్ ఎమ్మెల్యేలు. చర్చలు సఫలం. జూలై మొదటి వారంలో చేరేటువంటి అవకాశం. గంగుల జంపింగ్ కథనాలపై బీఆర్ఎస్లో కలకలం. ఫామ్ హౌస్ కు పిలిపించుకున్న పార్టీ అధినేత కేసీఆర్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. మొత్తానికైతే బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. ఆ పార్టీ జైత్యాల ఎమ్మెల్యే గులాబీ పార్టీ ముఖ్య నేత కవితకు అత్యంత సన్నిహితుడు డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం తన రాత్రి నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన సంజయ్ కుమార్ ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికలను అంటే 2018, 2023 వరుసగా ఆయనపై విజయాలు సాధించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా సంజయ్ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆ సీట్ను బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 4 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిగతా వాళ్ళు కూడా చేరుతారు అనేటువంటి దాంట్లో ఒక కథనం మనం చూస్తా ఉన్నాం. పోచారం కాంగ్రెస్ లో చేరిన రెండో రోజే మరో పెద్ద వికెట్ పడడం బీఆర్ఎస్ కు షాకే. నిజానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కారు దిగి హస్తం గుటికి చేరడానికి సర్వం సిద్ధమైందంటూ శనివారం విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతలోనే అనూహ్యంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. వీరే కాదు, హైదరాబాద్ చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూలై మొదటి వారంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు చర్చలు సఫలమైనట్టు చెబుతున్నారు. 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వారి పేర్లతో సహా దానం ఇటీవలే ప్రకటించిన గమనార్హం. ఇదిలా ఉండగా గంగుల కాంగ్రెస్ లో చేరుతారంటూ వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన తన ఫామ్ హౌస్ కు పిలిపించుకొని మాట్లాడారు. గంగులతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ చెందిన కార్పొరేట్లు కూడా ఉన్నారు. గంగుల ఫామ్ హౌస్ వద్దకు వచ్చే వరకే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా అక్కడికి చేరుకున్నారు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో కేసీఆర్ అంటే కర్మఫలం అయితే అనుభవిస్తున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఈ విధంగానే ప్రతిపక్షాలని చాలా పెద్ద ఎత్తున చేర్చుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు అదే విధమైనటువంటి ఏదైతే పరిణామాలు గతంలో జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జాయిన్ కావడం కేసీఆర్కు మింగుడు పడడం లేదనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అసెంబ్లీలో వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంటే, వాళ్ళ సమయం తగ్గుతూ ఉంటే అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేసీఆర్ గతంలో 2014 నుంచి 2023 వరకు దాదాపు 40 మంది నుంచి 50 మంది ఎమ్మెల్యేలను సంతలో బర్రెలను కొన్నట్టు గొర్రెలను కొన్నటువంటి సందర్భాలు ఈరోజు తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది. ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల విషయం పైన చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆ ఎమ్మెల్యేలకు నేను గతం గుర్తు దలుచుకున్నాను. 2014 నుంచి 2023 వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా? మరి చేర్చుకున్నప్పుడు అప్పుడు మీ బుద్ధి ఏమైంది? సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. ఎంత దారుణంగా తయారైనంటే ఈ రాజకీయాలు ఆల్రెడీ నీచంగా తయారైన దాంట్లో కేసీఆరే దీనికి ఆజ్యం పోసిండు. ఇప్పుడు అదే నీచమైన రాజకీయాలు కేసీఆర్ పైన ప్రదర్శించబడతా ఉన్నాయి. దీన్ని అందరూ కూడా గమనించాలి. అసలు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు ఇంతకంటే దారుణాతి దారుణంగా ఆయనకు బుద్ధి వచ్చేలా చేసేటువంటి ప్రయత్నం చేయాలి, తప్పదు. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణకు చేసినటువంటి నష్టం అంతా ఇంత కాదు, చాలా దారుణ. అంటే ఇంకా 20-30 సంవత్సరాలు ఎవరైనా ఏలినా కానీ కోలుకోలేనటువంటి దెబ్బ ఈరోజు తెలంగాణకు వేసిండు, తెలంగాణకు నష్టం చేసిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా చాలా దారుణం. ఈరోజు కర్మఫలం అనుభవిస్తూ ఉన్నాడు, ఇంకా కూడా అనుభవిస్తాడు, అందులో నో డౌట్.
మొత్తం బీఆర్ఎస్ పార్టీ అతి త్వరలో భారీ ఎత్తున కుప్పగూలబోతుంది. అదేవిధంగా హరీష్ రావు మరియు కేటీఆర్ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే రీతిలో వారిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు తారాస్థాయికి పోవడం జరిగింది. సో దాంతో ఈరోజు ఎప్పుడైనా ఎవరైనా పెద్ద ఎత్తున బాంబు పేల్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే హరీష్ రావు అనేటువంటి వ్యక్తి ఈరోజు బీజేపీ తోటి టచ్లో ఉన్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. బీజేపీ తోటి అగ్రనాయకులతోటి చర్చలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఒక తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేతతోటి కూడా పలుమార్లు భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. తను వస్తే ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది, అసలు ఎమ్మెల్యేలు ఎవరెవరు వస్తారు ఎవరెవరు రారు అనే దాంట్లో కొంత చర్చ జరుగుతున్నట్టు మనకైతే వస్తున్నటువంటి క్లియర్ కట్ సమాచారం అయితే కనబడతా ఉంది మిత్రులారా. ఒకసారి మరికొద్ది రోజుల్లోగా హరీష్ రావు కూడా ఈరోజు బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లినట్టే. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ టఫ్ ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది.